ఈరోజు ఒక స్టూడెంట్ నాకు ఈమెయిల్ చేశాడనమాట. నాకు ఒక ప్రాబ్లం ఉందని, బ్లూ హోస్ట్ లాగిన్ ప్రాబ్లం ఉందని చెప్పేసి. అంటే అతను కోర్స్ జాయిన్ అయ్యే స్తోమత లేక యూట్యూబ్ చూసి నేర్చుకుంటారు. చాలామంది నేర్చుకుంటున్నారు. వీళ్ళ ప్రాబ్లం ఏంటంటే డౌట్స్ వచ్చినప్పుడు ఆగిపోతారు. కాబట్టి వాళ్ళు యూట్యూబ్లో కామెంట్ పెడతారు, ఆర్ఎల్స్ నాకు మెయిల్ కూడా చేస్తారు. బట్ డ్యూ టు మై బిజినెస్ సమ్టైమ్స్ నేను కొంచెం లేట్గా రిప్లై ఇస్తాను అనమాట. ఇతను 6 hours బ్యాక్ మెయిల్ చేస్తే నేను 2 hours బ్యాక్ రిప్లై ఇచ్చాను. 4 hours డిఫరెన్స్. సో ఇక్కడ ఇదే చాలామంది స్టూడెంట్స్ నేర్చుకుంటున్నారు, వాళ్ళ ప్రాబ్లమ్ సాల్వ్ అవుతలేదు. ఐఎమ్ థింకింగ్ అబౌట్ దిస్ గైస్. ఒక సొల్యూషన్ చేస్తా. ఫ్రీగా నేర్చుకున్న వాళ్ళకు కూడా ఏదైనా ఒక హెల్ప్ కానీ ఒక కమ్యూనిటీ లాంటిది క్రియేట్ చేస్తాను. అక్కడ మీ డౌట్ సాల్వ్ అయ్యేటట్టు చేస్తాను నేను. ఐఎమ్ థింకింగ్ అబౌట్ ఇట్. అండ్ ఇతని క్వశ్చన్ వరకు వస్తే బ్లూ హోస్ట్ లాగిన్ ప్రాబ్లం అని చెప్పాడు. సో వాట్ ఈస్ ద ప్రాబ్లమ్, సెండ్ మీ స్క్రీన్ షాట్ అని పెట్టాను. బట్ ఇక్కడ నేను చెప్తున్నంటే, నేను లాగిన్ చేశాను సార్, ప్రాబ్లం అయింది, బట్ మళ్ళీ చేయంగా వచ్చేసింది సార్ అని చెప్పాడు. ఓకే, గుడ్. తర్వాత మళ్ళీ నాకు థ్యాంక్స్ చెప్తున్నాడు. మీ క్లాసెస్ విని నేను డొమైన్ తీసుకున్నా సార్, అండ్ మీ క్లాసెస్ వింటూనే నేర్చుకున్నాను సార్. ఫీ పే చేసే అంత లేదు సార్ నాకు, మీ క్లాసెస్లో చాలా దమ్ ఉంది. బట్ థ్యాంక్ యూ సో మచ్ సార్ రెస్పాండింగ్ టు మీ. నాలా ఫీ పే చేయని వాళ్ళ కోసం మీకు పాసిబుల్ అయినంత హెల్ప్ చేయండి సార్, థ్యాంక్ యూ. నిజం చెప్తున్నా అండి, చాలా మోటివేట్ అనిపించింది. మా పుట్టినమా చచ్చిపోయినా అని కాదు, మనం సమాజం కోసం ఏమైనా చేయాలి. నేను చేసిన ఒక 5% చేసిన అనుకోండి, బట్ డెఫినెట్గా ఐ డూ మెనీ థింగ్స్ ఫర్ అవర్ తెలుగు కమ్యూనిటీ. ఇంతవరకు మీకు కంటెంట్ ఇచ్చింది level 1 నేను. ఎందుకంటే తెలుగు కమ్యూనిటీలో డిజిటల్ మార్కెటింగ్ ఈజ్ అ బేబీ. చాలామందికి ఇప్పటికి ఇంకా తెలియదు అనమాట. అందుకోసమే నేను మళ్ళీ రిపీటెడ్ ఎందుకు పెడుతున్నా అంటే వాళ్ళకి తెలియాలి, అవేర్నెస్ అనేది రావాలన్నమాట. ఇప్పుడు వచ్చిందండి. డైరెక్ట్గా ఇండైరెక్ట్గా నా నుంచి మినిమం 10,000 నుంచి 50,000 మంది నేర్చుకున్నారు. ఇంతమంది స్టూడెంట్స్ ఉన్నారు ఆల్రెడీ. ఇప్పుడు కొందరు కంపెనీలో జాయిన్ అయ్యి కూడా ఇంకా అడ్వాన్స్ మోడల్ తెలియక వాళ్ళు అలాగే ఉండిపోయారు అనమాట. డోంట్ వరీ, మీరు ఎక్కడా కూడా బయట మళ్ళీ నేర్చుకోవాల్సిన అవసరం లేదు. యూట్యూబ్ ODMT తెలుగుని ఫాలో కండి, సూన్ వస్తాయి. ఎప్పటి నుంచో చెప్తున్నాను చేస్తా అని చెప్పేసి ఇయర్లో. బట్ టైం కూడా ఉండాలి కదండి. ఇట్స్ నాట్ ఈజీ టు క్రియేట్ అ కాంటెంట్ అండ్ అప్లోడింగ్, క్వాలిటీ కాంటెంట్ ఇవ్వడం, దట్టు టెక్నికల్ ఉంటుంది కదా. వెయిట్ చేయండి. ట్యాగ్ మేనేజర్, గూగుల్ అనలిటిక్స్, ఆటోమేషన్, CRM, AI టూల్స్, తర్వాత ఇవన్నీ వాడుకొని డబ్బులు ఎట్లా సంపాదించాలని నేను ఖచ్చితంగా చేస్తా. నా టార్గెట్ ఒకటి. ఇంతకుముందు 10,000 మందికి జాబ్లు ఇప్పించాలనుకున్నా, బట్ ఇప్పుడు థింగ్స్ ఆర్ చేంజింగ్, AI ఈజ్ ఎవాల్వింగ్ లాట్. నాకు కంటెంట్ క్రియేట్ చేయడం కొంచెం ఫాస్ట్ అవుతుంది. నాకు ఎంత ఫాస్ట్ అయితే నేను అంత ఎక్కువ కంటెంట్ క్రియేట్ చేస్తా. ఇప్పుడు నేను పెట్టుకున్న టార్గెట్ డైరెక్ట్గా ఇండైరెక్ట్గా 1,00,000 మందికి ఉపాధి దొరికిపియాలన్నది. ఐ విల్ ట్రై మై బెస్ట్, ఐ విల్ కీప్ మై వర్డ్. మీరు చేయాల్సింది ఒకటి, ఇన్స్టాగ్రామ్లో రీల్స్కి టైం వేస్ట్ చేయకండి, యూట్యూబ్లో షార్ట్స్కి టైం వేస్ట్ చేయకండి. సమయాన్ని వృధా చేయకుండా డిజిటల్ మార్కెటింగ్ని సీరియస్గా తీసుకోండి. అండ్ నేను చెప్పినట్టు ప్రాక్టీస్ చేయండి. ఉపాధి అవకాశాలు చాలా ఉన్నాయి. ఫ్యూచర్లో మీ లైఫ్ని ట్రాన్స్ఫార్మ్ చేస్తుంది డిజిటల్ మార్కెటింగ్. ఇది నా లైఫ్ని ట్రాన్స్ఫార్మ్ చేసింది, మిమ్మల్ని కూడా ట్రాన్స్ఫార్మ్ చేస్తుంది. చాలామంది ఏమంటారు, సార్ నేను బీదోని సార్, నా దగ్గర డబ్బులు లేవు సార్. ఎస్, మనం బీదగా పుట్టడం మన తప్పు కాదు. కానీ మనం చచ్చిపోయే వరకు కూడా మనం బీదగా ఉన్నాం అనుకో, 100% అది మన తప్పే. దానికి మన తపన ఉండాలి. అరే నేను ఎందుకు బీదగా ఉన్నాను, నేను ఎందుకు రిచ్ అవుతలేను, నేను ఎందుకు మిలియనియర్ కావద్దన్న క్వశ్చన్ వేసుకుంటే ఆలోచనలు వస్తుంది. రెస్ట్ తీసుకోవద్దు, హార్డ్ వర్క్ చేస్తూనే ఉండాలి. సక్సెస్ అయ్యే వరకు హార్డ్ వర్క్ చేస్తూనే ఉండాలి. నేను 12 గంటలు ఏమనుకుంటా, 8 గంటలు అవన్నీ కాదు. సక్సెస్ అయినా కూడా ఆ పద్యం చేయాలి. సక్సెస్ కావాలనుకున్నాడు డెఫినెట్లీ హ్యావ్ టు వర్క్ హార్డ్. యూ హ్యావ్ టు సాక్రిఫైస్ యువర్ టైం, యూ హ్యావ్ టు సాక్రిఫైస్ యువర్ కంఫర్ట్స్. మనకు కొన్ని కంఫర్ట్స్ ఉంటాయి, ఆ కంఫర్ట్స్ని వదిలేసుకుంటేనే, కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వస్తేనే సక్సెస్ అవుతాము. నేను డిజిటల్ మార్కెటింగ్ వచ్చి 10 years ప్లస్ అయిందండి. నేను కంఫర్ట్ అనేది వదిలేసిన. ఐఎమ్ వర్కింగ్ రియలీ హార్డ్. ఐఎమ్ వెరీ ప్రౌడ్ దట్ నేను 17 గంటలు కష్టపడ్డ రోజులు కూడా ఉన్నాయి. ఇప్పటికి కూడా నేను మినిమం 10 గంటల కంటే తక్కువ అయితే పని చేయను ప్రతిరోజు. ఏదైనా ఒక రోజు హెల్త్ ఇష్యూ వచ్చేసి నేను ఆ రోజు వర్క్ చేయలేదనుకో, ఐ ఫీల్ రిగ్రెట్. అరే ఈరోజు నాకు ఏం వాల్యూ యాడ్ అయింది నా లైఫ్లో ఈరోజు, నథింగ్ అని రిగ్రెట్ ఫీల్ అవుతాను అనమాట. ఇంత పని చేయకుండా యూట్యూబ్ అనలిటిక్స్ చెక్ చేసుకుంటా, ఇన్స్టాగ్రామ్ చెక్ చేసుకుంటా, మెయిల్ చెక్ చేసుకుంటా, ఇక్కడనే మినిమం నాకు 3 hours పని అవుతుందండి. ఎందుకంటే డీప్గా రీసెర్చ్ చేస్తాం. ర్యాంకింగ్స్ మళ్ళీ ఉన్నాయా లేదా, ఏమైనా క్యాంపెయిన్స్ ఉంటే క్యాంపెయిన్స్ ఎలా పనిచేస్తున్నాయి,
సో ఇన్స్టాగ్రామ్లో రీల్స్ ఎవరైతే వేస్ట్ చేస్తారో వాళ్ళకు ఒక మంచి ఐడియా చూడండి. ఎలాగో మీరు టైం స్పెండ్ చేస్తారు అక్కడ, ఓకే, అదేదో డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకోండి. ఇప్పుడు మీరు టైం స్పెండ్ చేస్తే ఏమవుతుంది, డబ్బులు వస్తాయి మీకు, ఓకే. ఇన్స్టాగ్రామ్ రీల్స్ వేరే వాడు చేసింది మనం చూడడం కాదు, మనం చేసింది వాడు చూడాలి. దానికి కానీ మనకు బిజినెస్ కానీ మనీ కానీ వస్తుంది. కాబట్టి లర్న్ డిజిటల్ మార్కెటింగ్. ప్రతి తెలుగు వాళ్ళు డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకోవాలి. మీరు జాబ్ చేయకపోతే దిస్ ఈజ్ వెరీ గుడ్ ఫర్ యూ. బిజినెస్ పీపుల్కి మ్యాండేటరీ. హౌస్ వైఫ్స్, అరే నాకు ఎక్కడ పోవడానికి రాదనుకున్నప్పుడు హ్యాపీగా డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకోండి. అండ్ ఫైనల్గా వేరే బిజినెస్లో ఉన్నారు, మీరు వేరే జాబ్లలో ఉన్నారు, బట్ మాకు ఇంకా ఎక్కువ ఇన్కమ్ వస్తలేదు అనుకో, ఇలాంటి వాళ్ళకు డిజిటల్ మార్కెటింగ్ అవసరము. ప్యాసివ్ ఇన్కమ్ క్రియేట్ చేసుకోవచ్చు. కాబట్టి ఇది మ్యాండేటరీ స్కిల్. మీ అందరూ నేను కోర్స్ జాయిన్ కామని అడగట్లేదు, నేను కమర్షియల్ కానే కాదు, ఓకే. యూట్యూబ్లో మొత్తం ఫ్రీగా పెడతాను నేను, కంప్లీట్ ఫ్రీ ఉంది ఆల్రెడీ 24 hours కోర్స్. అది చూడండి, అది లెవెల్ 1 వీడియో. నెక్స్ట్ లెవెల్ 2 వీడియోస్ వస్తాయి. దానివల్ల మీరు అడ్వాన్స్ లెవెల్కి వెళ్తారు. ప్రతి ఒక్కరు కూడా ప్యాసివ్ ఇన్కమ్ క్రియేట్ చేయగలుగుతారు. ఓకేనా గైస్, ఆల్ ద బెస్ట్. అండ్ అజిత్, ఇప్పుడు నేను ఈ వీడియో చేయడానికి మెయిన్ కారణం నువ్వే. నీ వల్ల నాకు మోటివేషన్ వచ్చింది. ఒకటి దమ్ముంది సార్ అన్నది మస్తు నచ్చింది. సెకండ్ హెల్ప్ చేయండి సార్ అనేది నన్ను కదిలించింది యాక్చువల్గా. అండ్ డెఫినెట్గా చేస్తా బాయ్. థ్యాంక్ యూ వెరీ మచ్.